నేరేడు పండుతో తయారు చేసేటువంటి శీత కషాయం అంటే నేరేడు పండు శీత కషాయాన్ని కనుక చేసుకున్నట్లయితే ఈ రక్తస్రావం అధిక రక్తస్రావాన్ని అరికట్టచ్చు. మరి విన్నారు కదా, ఈరోజు సంజీవినిలో నేరేడు శీత కషాయం తయారు చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. నేరేడు పళ్ళు కావాల్సిన పదార్థం అయితే జస్ట్ నేరేడు పళ్ళు మాత్రమే. ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చేసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? సూపర్. సో నేరేడు పళ్ళు ఏంటంటే మనకి చక్కగా సీజన్లో దొరుకుతాయి. అందరు చెప్తారు నేరేడు పళ్ళని జీవితకాలంలో ఎప్పుడైనా ఒక్కసారైనా తినాలి అని. ఎందుకంటే మీరు చూడవచ్చు ఈ నేరేడు పండుకి పైన రంగు ఉండేది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. మాక్సిమం మనకు ఫ్రూట్స్ అన్నీ కూడా ఎల్లో కానివ్వండి, రెడ్ కానివ్వండి ఇట్లా దొరుకుతాయి. కానీ నేరేడు పండులో ఈ పీల్ అనేది కూడా చాలా పల్చగా ఉంటుంది. అదేవిధంగా లోపల ఫ్రూట్ చూస్తే వేరే కలర్లో ఉంటుంది కదా. అవును. సో ఇవన్నీ ఏంటంటే ఇందులో ఉండేటువంటి పిగ్మెంట్స్ అన్నీ కూడా మన శరీరంలో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని సప్లై చేయడం కోసం ఉపయోగపడేటువంటి ఔషధ గుణాలు అన్నీ కూడా ఒక ప్యాక్ లాగా పెట్టేసి ఉన్నటువంటివి ఈ నేరేడు పళ్ళు అనమాట. ప్రత్యేకంగా నేరేడు పళ్ళు బ్లీడింగ్ డిజార్డర్స్లో ఎందుకు ఉపయోగపెడతామంటే ఈ నేరేడు పళ్ళల్లో ఉండేటువంటి ఫస్ట్ మనం ప్రొసీజర్ చేసుకుంటూ మాట్లాడతాం. సో ప్రొసీజర్లో ఏంటంటే సుమారు ఒక 100 ml వాటర్ తీసుకొని అందులో మనం ఈ నేరేడు పళ్ళు ఉన్నాయి కదా వీటిని అందులో క్రష్ చేసైనా వేయచ్చు, లేదా కొంచెం లైట్గా పీల్ చేసైనా వేసేయచ్చు అనమాట. మనం ఎట్లయితే ద్రాక్షలాగా ఇలా ఉంటాయి కదా ఇట్లా జస్ట్ లైట్గా ఇలా చూస్తే తెలుస్తుంది. ఇట్లా పెట్టేస్తున్నట్లయితే ఇలా చేసినా లోపల సీడ్ అనే భాగం చాలా ఎక్కువగా ఉంటుంది, పెద్ద సైజులో ఉంటాయి. ఇవి సహజంగా 2 రకాలుగా ఉంటాయి. కొంచెం మనం ఇట్లా రౌండ్గా ఉండేటువంటి, మరికొన్ని అయితే బాగా పెద్ద సైజులో ఉంటాయి. సో రెండిట్లో కూడా ఔషధ గుణాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా తీసుకొని వాడుకోవచ్చు. సుమారుగా ఒక 5 నుంచి 10 నేరేడు పళ్ళు ఇట్లా వేసుకొని మనం ఒక 100 ml వాటర్లో కనుక వేసుకొని ఇది సుమారు రాత్రిపూట అంతా కూడా అంటే సుమారు ఒక రాత్రి 8 నుంచి 10 గంటల పాటు అంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసి ఇలా ఉంచుకోవటం వల్ల ఏమంటే ఇందులో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సమృద్ధిగా నీళ్ళల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇలా తింపేస్తే మీకు ఔషధ గుణాలు అన్నీ వస్తాయి లేవో అని అనుకున్నట్లయితే ఏదైనా స్పూన్ కానివ్వండి, గెరటి కానివ్వండి అట్లా ఏమైనా ఉన్నట్లయితే అది తీసుకొని కొంచెం లైట్గా మ్యాష్ చేయటం వల్ల ఏంటంటే ఆ పల్ప్ అంతా కూడా కొంచెం బాగా క్రష్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దీన్ని మనం ఏమి బాయిల్ చేయము, అట్లా అని వేరే ఏది కుకింగ్ ప్రొసీజర్ అంటే భావన కానీ కుకింగ్ ప్రాసెస్ హీట్ ఏది కూడా ఉపయోగపెట్టం. ఎందుకు హీట్ ఉపయోగపెట్టట్లేదు అంటే సహజంగా బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే రక్తం అధికంగా స్రావం జరగటం, రక్తస్రావం ఎక్కువగా ఉండటం అంటే శరీరంలో పిత్తదోషం ఎక్కువగా ఉంది అని అర్థం. సో పిత్తదోషాన్ని శమింపజేయాలి అంటే వేడి అనేది పదార్థం అంటే ఉష్ణ గుణం అనేది తక్కువగా ఉండేటువంటి ప్రక్రియనే మనం తీసుకోవాలన్నమాట. సో అలాగా మనం ఎక్కువగా వేడి చేయకుండా శీత కషాయాన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదనమాట. అలా తీసుకోవాలంటారు. యూజువల్గా అసలు ఈ నేరేడు పళ్ళల్లో కూడా అంటే నేను విన్నది ఏంటంటే లైక్ ఒక నేరేడు పండు తిన్నా మనకి తెలియకుండానే కొన్నిసార్లు మనం తినే ఆహారంలో వెంట్రుకలు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో నేరేడు పండ్లకి ఏంటంటే ఇట్లాంటి ఇక్కడ మన కేశాలు కానివ్వండి అంటే వెంట్రుకలు కానీ ఇవన్నీ కూడా కరిగిపోయేటువంటి గుణాలు కలిగి ఉంటాయి అన్నమాట. అందువల్ల కనీసం జీవితంలో ఒక్కసారైనా తినాలని చెప్పేది దాని గురించి. ఒకవేళ బై మిస్టేక్ మనం ఏమైనా హెయిర్స్ అంటే కాల్షియం కెరోటినిన్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు తీసుకున్నా కూడా అవి ఎక్కువగా బాడీలో అబ్జార్బ్ అవ్వవు. ఎక్కడో చోట పేగుల్లో చుట్టుకుపోయి ఉండటం కానీ పేగుల్లోకి చొచ్చుకుపోవటం కానీ అంటే నెగిటివ్ ప్రెషర్ అనేది ఎక్కడైనా డెవలప్ అయితే అది దానికి అవకాశం ఉంది. కాబట్టి శరీరంలోనే ఉండిపోయేదానికి నేరేడు పండ్లకి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఈ కేశాలని అరగొట్టేటువంటి కేశాలని విచ్ఛిన్నం చేసేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేరేడు పళ్ళు అనేది ఈ కేశాలని అరగొట్టేదానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ వన్స్ అన్నా తీసుకోవాలని అంటారు. సో అదే విధంగా ఈ నేరేడు పండు గమనించినట్లయితే మీరు రంగు చూడొచ్చు, చాలా నిండు రంగు ఉంటుంది. ఈ నిండు రంగు రావడానికి ముఖ్య కారణం ఇందులో ఉండేటువంటి ఐరన్ కాంపోనెంట్. ఈ ఐరన్ కాంపోనెంట్ సమృద్ధిగా ఉండటం వల్లనే మనము బ్లీడింగ్ డిజార్డర్స్లో ఇది ఎక్కువగా వాడతాం. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా బ్లీడింగ్ డిజార్డర్స్లో ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రక్తహీనత కూడా వస్తుంది కాబట్టి అది ఒకటి. రెండో కారణం ఏంటంటే ఈ నేరేడు పళ్ళల్లో ఇందులో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాల వల్ల టానిన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అంటే ఫైటో టానిన్స్ అంటే చెట్లకు సంబంధించినటువంటి టానిన్స్ గుణాలు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా స్టిప్టిక్ యాక్షన్ అంటే ఎక్కడి నుంచి అయితే రక్తస్రావం జరుగుతుందో
అధిక రక్తస్రావం అన్నెసెసరీగా జరుగుతుందో అలాంటి ప్రదేశాలని సీల్ చేయటం లాగా స్టిప్టిక్ యాక్షన్ అంటాం. కరోజివ్గా స్టిప్టిక్ యాక్షన్ దగ్గరికి తీసుకొచ్చేటువంటి గుణం ఉంటుందన్నమాట. సో మీరు టేస్ట్ చేసినా కూడా ఎలాగైతే తీపిగా కొంచెం తీపి కొంచెం వగరు ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నోరంతా కూడా వగరుగా అయిపోయినట్లు, నోరంతా కూడా మీరు ఎప్పుడైనా నమిలి తీసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది నోరంతా కూడా కొంచెం దగ్గరగా గట్టిగా పట్టేసినట్టు. అంటే గ్రాహి అంట. గ్రాహి అంటే అది కొంచెం గ్రహించేసుకుంటుంది, శరీరంలో నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి గుణం కలిగి ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇది స్టిప్టిక్ యాక్షన్ మెయిన్ ఉపయోగంగా చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ ఇంటర్నల్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే కడుపులో ఏదన్నా బ్లీడింగ్ డిజార్డర్స్ అవుతున్నా, పేగుల్లో బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నా, లేదా పైల్స్ వల్ల బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నా, ఎక్కువగా ఆడపిల్లలో మెనోరేజియా అంటాం, ఎక్కువగా రక్తస్రావం అధిక రక్తస్రావం ఉన్నా, అదేవిధంగా చిగుళ్ళలో నుంచి కూడా ఎక్కువగా అధిక రక్తస్రావం అవుతున్న అలాంటి సందర్భాల్లో కూడా నేరేడు పండు డైరెక్ట్గా మీరు ఇలా శీత కషాయం చేసుకోకపోయినా సరే చక్కగా 4-5 నేరేడు పళ్ళు బాగా ఆ నోట్లో నమిలి తీసుకున్నట్లయితే బ్లీడింగ్ గమ్స్ కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇలాగ మనం రాత్రంతా నానబెట్టుకోవాలా? అవునమ్మా. సో ఇలా రాత్రంతా అంటే సుమారుగా మనం ఇందాక ఒక 100 ml వాటర్లో ఒక 5 నుంచి 10 నేరేడు పళ్ళు వేసుకున్నాం. ఇలా రాత్రంతా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఆస్మోసిస్ అంటాం కదా, సెల్ నుంచి బయటికి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఎక్సాస్మోసిస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరు ఉంటాయి కాబట్టి పండులో అంటే నేరేడు పండులో ఔషధ గుణాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి, నీళ్ళలో తక్కువ ఉంటాయి కాబట్టి క్రమంగా నీళ్ళలోకి ఔషధ గుణాలన్నీ కూడా రాత్రి అంతా కూడా చలవగా ఉండటం వల్ల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో తెల్లవారుజామున మనం పరగడుపునే వీటిని ఫిల్టర్ చేసుకొని ఇట్లా చక్కగా నేరేడు శీత కషాయం అనేది తయారైపోతుంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పళ్ళల్లో ఏమైనా చిగుర్లకి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉన్నా, నోట్లో పుండ్లుండి బ్లీడింగ్ జరుగుతున్నా, అదేవిధంగా కడుపులో పేగుల్లో కానీ ఎక్కడైనా బ్లీడింగ్ జరుగుతున్నా, పైల్స్ ఉండటం వల్ల అంటే బ్లీడింగ్ పైల్స్ ఉంటాయి కొంతమందికి, రెగ్యులర్ పైల్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, కానీ బ్లీడింగ్ డిజార్డర్స్ బ్లీడింగ్ పైల్స్ ఉన్న వాళ్ళకి ఈ నేరేడు శీత కషాయం కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఉండేటువంటి స్టిప్టిక్ యాక్షన్ వల్ల ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ అనేవి త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. రక్తహీనతగా వచ్చినా కూడా ఇందులో ఉండేటువంటి ఐరన్ కాంపోనెంట్ మిగతా ఇతర సమృద్ధిగా ఐరన్ తయారవడానికి రక్తం తయారవడానికి ఉండేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి రక్తహీనత కూడా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఈ నేరేడు శీత కషాయానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నేరేడు శీత కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళు. నేరేడు శీత కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని నేరేడు కాయలను చిదిమి గింజలను తీసేసి పల్పు మాత్రమే వేసుకోవాలి. మిశ్రమాన్ని రాత్రంతా ఉంచి ఉదయాన్నే నీళ్లను వడపోసుకొని ఆ నీళ్లను పరగడపన తీసుకుంటే బ్లీడింగ్ డిజార్డర్స్ ని అలాగే రక్తహీనతను తగ్గించే నేరేడు శీత కషాయం రెడీ.